నమస్తే, మైసెల్ఫ్ సరసిజ. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు. ప్రజా ప్రతినిధులు, కుల సంఘాల ఘన నివాళి. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం. వి హబ్ను ప్రారంభించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. అంగన్వాడీలకు సొంత భవనాలు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్న విప్ విజయ రమణారావు. ఇక వార్తలోని వివరాలు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రాష్ట్రంలో మొదటిసారిగా ఏర్పాటు చేసిన వి హబ్ ఉమెన్స్ సెంటర్ను ప్రభుత్వ విప్ విజయ రమణారావు, రామగుండం ఎమ్మెల్యే మక్ఖాన్ సింగ్ రాజ్ ఠాకూర్, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులను అడిగి పలు వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పైలట్ ప్రాజెక్టుగా పెద్దపల్లి, సుల్తానాబాద్, రామగుండం, మంథని ప్రాంతాలలో వి హబ్ పనిచేస్తుందన్నారు. రాష్ట్రంలో మొదటిసారిగా మంథని నియోజకవర్గం అడవి శ్రీరాంపూర్లో టీ ఫైబర్ ప్రారంభించామని తెలిపారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా టీ ఫైబర్ సేవలు వినియోగంలోకి రానున్నాయని చెప్పారు. కేవలం హైదరాబాద్ పరిసరాల ప్రాంతం వరకే మహిళలకు శిక్షణ కానీ, మహిళల సాధికారత విషయంలో వారికి కావాల్సిన ప్రావీణ్యతను కానీ, వారి నైపుణ్యాన్ని పెంపొందించడానికి అక్కడి వరకే పరిమితం చేయకుండా ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రానికి తీసుకొచ్చి సోదరులు విజయ రమణారావు గారు ఇక్కడ ఉన్న మా మహిళా సోదరిమణులకు సంబంధించి వారికి పెద్ద ఎత్తున ప్రోత్సాహం చేస్తే ఫలితాలు ఇంకా మెరుగ్గా వస్తాయని వారి ఆలోచన విధానానికి మరి ఇక్కడ మొదలుపెట్టాం. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 33 జిల్లాలలో కూడా 32 జిల్లాలలో కూడా ఈ వి హబ్కు సంబంధించిన సంస్థను విస్తీర్ణత చేస్తాం. అక్కడ ఉన్న మహిళా సోదరిమణులకు ప్రత్యేకించి వారు బ్యాంకు లింకేజ్ ద్వారా పొందుతూ ఉన్న రుణం ఏ విధంగా సరిగ్గా ఉపయోగించుకొని 10 ఇంతలు వారు సంపాదన చేసే విధంగా మా ఆలోచన ప్రక్రియ జరుగుతుంది. అదేవిధంగా వి హబ్ అనే సంస్థ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలని ఒక దృఢ సంకల్పంతో ముందుకు వచ్చింది. దాంట్లో ఇప్పుడు మనం డిస్ట్రిక్ట్స్కి రావడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే రూరల్ తెలంగాణ ట్రాన్స్ఫర్మేషన్ మనము వాళ్ళని డిస్ప్లేస్ చేయకుండా ఇక్కడే వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్ కల్పించడం వల్ల వాళ్ళు ఆర్థికంగా ఎక్కడికి వెళ్ళవసరం లేకుండా వాళ్ళ ఇంట్లో ఉండి, వాళ్ళ పరిసరాల్లో ఉండి, వాళ్ళ ఫ్యామిలీస్ని చూసుకుంటూ వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్స్ని స్టేట్ లెవెల్గా, నేషనల్ లెవెల్గా, ఇంటర్నేషనల్ లెవెల్ వరకు కూడా తీసుకువెళ్ళచ్చు. దానికి మేము మార్కెట్ యాక్సెస్, ఇండస్ట్రీ స్పెసిఫిక్ మెంటర్షిప్ అంటే మీ ఇండస్ట్రీకి సంబంధించిన మెంటర్షిప్ మేము ప్రొవైడ్ చేస్తాం. మీకు రకరకాల లైసెన్సెస్, కంప్లైన్సెస్ కూడా ఎలా సెట్ చేసుకోవాలి అనేది ఈ ప్రోగ్రామ్స్ ద్వారా తెలుస్తాయి. ఇవి ప్రీ ఇంక్యుబేషన్, యాక్సిలరేషన్ అని 3 ఫేజెస్లో పెడతాం. మీకు ఒక చిన్న ఐడియాతో కూడా మాకు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణాల్లో, గ్రామాలలో వివిధ రాజకీయ పార్టీలు, కుల సంఘాల ఆధ్వర్యంలో బాబాసాహెబ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు అంబేద్కర్ అని పలువురు కొనియాడారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ గడ్డం వంశీకృష్ణ హాజరై బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకత ఉండడంతో ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్లు పెంచుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం న్యాయబద్ధంగా డీలిమిటేషన్ చేయాలని, అందరికీ సమాన న్యాయం జరిగేలా డీలిమిటేషన్ ఉండాలని డిమాండ్ చేశారు. పార్లమెంటులో మన రాష్ట్రానికి న్యాయం జరిగేలా డీలిమిటేషన్ పై తెలంగాణ తరపున గళం విప్పుతామన్నారు. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు బీజేపీ ఏదైతే రాజ్యాంగం మీద కుట్ర చేసి నిన్న రేవంత్ అన్న చెప్పినట్టు డీలిమిటేషన్ ఏదైతే చేయాలని చూస్తున్నారో, ఇప్పుడు వచ్చే 16వ తారీఖు నాడు పార్లమెంట్ సమావేశం కేవలము దక్షిణ ప్రాంతంలో ఏదైతే రాష్ట్రాలు ఉన్నాయో బీజేపీని తరిమి కొడుతుందని చెప్పి
వారు డీలిమిటేషన్ ద్వారా ఉత్తర రాష్ట్రాల్లో సీట్లు పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరికాదు. న్యాయంగా డీలిమిటేషన్ చేసి ఆర్థికంగా తెలంగాణ రాష్ట్రం ఏదైతే మన భారతదేశానికి కాంట్రిబ్యూషన్ చేస్తుందో రాజ్యాంగం ప్రకారం మన హక్కుల ప్రకారము. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిధుల కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందన్నారు. పెద్దపల్లికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఏ అన్యాయమైన బిల్లు పెట్టినా దాని మీద గలం విప్పి గట్టిగా తెలంగాణ కోసము, ప్రత్యేకంగా పెద్దపల్లి కోసము, మన నిధుల కోసము పోరాడతాం. ఖచ్చితంగా న్యాయం జరిగేటట్టు మేము పని చేస్తాం, కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు డీలిమిటేషన్ అని చెప్పి ఏదైతే ఒక కుట్ర తీసుకొచ్చిండ్రో బీజేపీ వాళ్ళు, పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయ రమణారావు, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, కలెక్టర్ కోయ శ్రీహర్ష, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటెక్ అన్నయ్య గౌడ్తో కలిసి మంత్రి శ్రీధర్ బాబు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలే మార్గదర్శకంగా ముందుకు సాగాలన్నారు. విద్యార్థులు, మేధావులకు ఉపయోగపడేలా అంబేద్కర్ హబ్ నిర్మించబోతున్నట్లుగా తెలిపారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం నాటికే కాదని రాబోయే తరాలకు కూడా ఒక గొప్ప ఆదర్శమని చెప్పారు. ప్రపంచ దేశాలన్నీ మెచ్చుకునేలా భారత రాజ్యాంగం ఉందంటే అది అంబేద్కర్ మేధో శక్తికి నిదర్శనమన్నారు. నేను కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్లాన్ ప్రాసెస్ ప్రక్రియను చేపట్టే ముందు మీ ఎమ్మెల్యే గారితో మరి ఇక్కడ ఉన్న సంఘ నాయకులతో ఏ విధంగా ఉంటే బాగుంటుందని ఇంతకుముందు విజయ రమణారావు గారు చెప్పినట్టు వారి దగ్గర సలహా సూచనలు తీసుకొని ఒక నమూనా బిల్డింగ్ ఏర్పాటు చేయడానికి ఆ విధమైన ప్రయత్నం అతి త్వరలో చేస్తాం. దానికి ఒక దుర్మార్గమైన ఆలోచన చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ దేశంలో ఉన్న ప్రతి ఒక్క బలహీన వర్గాల వారు ఒక్క అడుగు ముందుకేసి ఏ రకంగా అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మారుస్తామనే ఒక నినాదాన్ని ఒక అడుగు వెనక్కేసి ఇప్పటికి కూడా పుట్టతో అవకాశం వస్తే చేద్దామని చూస్తున్నటువంటి వారికి మరి వారి మద్దతుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం సముద్రాల గ్రామంలో జాతీయ మాల మహానాడు గ్రామశాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా బాధ్యులు ఆర్ఏ కిషోర్ హోసరై స్థానికులతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మహిళా సోదరీమణులు, పిల్ల పాపలు, గ్రామస్తులు పాల్గొన్నారు. అట్టడుగు వర్గాలకు ఎన్నో హక్కులు భారత రాజ్యాంగం ద్వారా కల్పించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సేవలను కొనియాడుతూ వారు ఏదైతే 1891 సంవత్సరంలో ముంబై మహారాష్ట్ర ప్రాంతంలో జన్మించారు. వారు చిన్నతనం నుండే అనేక ఆటుపోట్లను ఎదుర్కొని, అంటరానితనాన్ని ఎదుర్కొని, దీనికి విద్య ఒకటే సరైన మార్గం అని ఎంచుకొని విద్య ద్వారానే ఏదైనా సాధించగలమని తను పై చదువుల కోసం బరోడా మహారాజు సాయంతో లండన్. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో బీజేపీ మండల అధ్యక్షుడు వేణు ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ సేవలను పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు గండి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మలయాళ శ్రీనివాస్, బలగం శ్రీధర్, దయానందం, నేవూరి కిషోర్, కాసోజీ, వంశీ పాల్గొన్నారు. ఎంతో కొంత సహాయం చేయాలి, వారికి ఫలాలు, ఈ రాజ్యాంగ ఫలాలు అందాలని చెప్పేసి మరి వారు ఎంతో గొప్పగా రాజ్యాంగాన్ని రచించారు. మరి అతనిని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం టిక్కెట్లు ఇచ్చి రాజ్యసభకు పంపిస్తామని చెప్పి అవమానించి ఓడగొట్టిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వంది, కాంగ్రెస్ పార్టీది. మరి అలాంటి చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కానీ అన్ని రంగాలలో ఇవాళ మనకు అవకాశాలు వస్తున్నాయంటే దానికి కారణం మహానీయుడు మరి ప్రపంచ మేధావి డాక్టర్ అంబేద్కర్ గారు అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. మరి అంబేద్కర్ గారు ఏదైతే కలలు కన్నారో మరి బహుజన రాజ్యం కొరకు కావచ్చు, బహుజనుల యొక్క
శ్రేయస్సు కొరకు కావచ్చు అందరూ కూడా పాటుపడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి తప్పకుండా అంబేద్కర్ గారి ఆలోచన విధానం ప్రకారం అంబేద్కర్ గారి ఆశయం కోసం మా ప్రతి అడుగు ఉంటుందనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అంబేద్కర్ గారి ఆలోచనలు, అంబేద్కర్ గారి ఆయన ఆలోచించినటువంటి ముందు చూపు ఇంకా 100 సంవత్సరాలు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు జరిగాయి. స్థానిక మోత్కులగూడెం చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్, చైర్మన్, వివిధ పార్టీలు, సంఘాల నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్, రెవెన్యూ సిబ్బంది, అన్ని పార్టీలు, కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. ముఖ్య కారణం ఆ రోజే భవిష్యత్తు తరాల గురించి ఆలోచించి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల యొక్క వెనుకబాటుతనం, అస్పృశ్యత అనే అంశాలను చాలా దూరంగా నుంచి రాజ్యాంగంలో ఈ అట్టడుగు వర్గాలు రేపు రాబోయే సమాజంలో అన్ని రకాల ఫలాలు పొందాలని, అదేవిధంగా ముఖ్యంగా మహిళలు, కార్మికులు, దళితులు, బహుజనులు అందరూ కూడా రాజ్యాంగంలో అన్ని రకాల హక్కులు పొందాలనే. జగిత్యాల జిల్లా కేంద్రంలో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. స్థానిక ఆర్డీఓ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్తో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ కుల సంఘాల సభ్యులు పాల్గొన్నారు. దాంట్లో మన మాజీ మంత్రులు సుద్దాల దేవయ్య గారు ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ చాలా కార్యక్రమాలు వారు పాల్గొన్నప్పుడు నేను ఒక డాక్టర్గా వచ్చిన తర్వాత నా మిత్రుడు అప్పుడు మెట్పల్లి ఎమ్మెల్యే వెంకటరావు ఇద్దరం కలిసి సుద్దాల దేవయ్య గారు కత్తెరపల్లి గ్రామం కత్లాపూర్ మండలంలో విగ్రహావిష్కరణకు వెళ్ళడం జరిగింది. అది నా మొట్టమొదటి కార్యక్రమం 1998-99 ప్రాంతాల్లో. ఆ తర్వాత డాక్టర్గా వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు కావచ్చు. ఇప్పుడు నేను వక్తల ద్వారా మాటలు వింటున్నప్పుడు కూడా చాలామంది మా వర్గాన్ని లేదా మా అంబేద్కర్, మీ అంబేద్కర్ అలా ఇలా అంటూ ఉన్నారండి. అంబేద్కర్ ఎవరి వర్షం కాదు, ఎవరి పర్సన్ కాదు. అండ్ అంబేద్కర్ అనేది చాలా పెద్ద పర్సన్, ప్రపంచ స్థాయిలో ఉన్న పెద్ద పర్సన్. సో ఎవరో క్రిటిసైజ్ చేశారన్నా, ఎవరో అంబేద్కర్ గారిని క్రిటిసైజ్ చేసిన మాత్రం అతని స్థాయి తగ్గిపోదు, క్రిటిసైజ్ చేసిన స్థాయి పర్సన్ స్థాయి కూడా పెరిగిపోదు. సో ఇలాంటి చిన్న చిన్న విషయాలకి మనము అంతా కూడా మా అంబేద్కర్కి అన్యాయం జరిగింది, లేదా మా దానికి అవమానించబడ్డారు అనే దీంతో ఇటువంటి సొసైటీ ఉండకూడదనే మనకి అంబేద్కర్ గారు కోరుకున్నారు. సో అతను పెద్ద పర్సన్, పెద్ద మనిషి కాబట్టి ఎవరో ఏదో అనడానికి మాత్రాన్ని అతని స్థాయి తగ్గిపోదు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. స్థానిక బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి, బీఆర్ఎస్ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలు సైతం అభినందిస్తున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగాన్ని ఏర్పరచుకొని రాజ్యాంగాన్ని అనుసరించి ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి అంత గొప్ప మహానుభావుడి యొక్క జన్మదినాన్ని జరుపుకోవడం చాలా సంతోషం. ఈ సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను అనుసరించి మనమందరం ముందుకు వెళదాం, వారి ఆశయాలు సాధిద్దామని చెప్పి వాళ్ళు మనకిచ్చిన గొప్ప గ్రంథం ఇది. చూసుకున్నట్టయితే ఇండియన్ కాన్స్టిట్యుయెన్సీకి ఒక బైబిల్, ఒక ఖురాన్, ఒక భగవద్గీత లాంటిది. ఇలాంటి చక్కటి గ్రంథంలో మనకి ఇచ్చిన హక్కులను అనునిత్యం మనము వాటిని వాడుకుంటూ మనకిచ్చిన బేసిక్ ఎడ్యుకేషన్ అనే రైట్ని అందరూ వాడుకోవాలి. ప్రాథమిక విద్య అనేది అందరికీ కావాలి. ఈసారి చూసుకున్నట్టయితే తెలంగాణ లిటరసీ రేట్లో చాలా గణనీయంగా పడిపోయింది. సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల వ్యాప్తంగా అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. బోయినపల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్ నల్లా మోహన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బస్టాండ్ చౌరస్తాలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎంపీడీఓ జయశీల, ఎస్ఐ రమాకాంత్, ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్తో పాటు అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షులు కత్తెరపాక రవీందర్ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. మాలకుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ
ఎంపీడీఓ జయశీల ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులతో పాటు వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా బోయినపల్లి గ్రామం పాలకవర్గం ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. బోయినపల్లి మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారి ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి అంబేద్కర్కు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ జ్ఞాన సూర్యుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనే మన లక్ష్యం కావాలన్నారు. సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ అనే విలువలను పాటిస్తూ సమాజ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. అంబేద్కర్ సంఘానికి సంబంధించినటువంటి ఈరోజు వారి యొక్క ఆలోచనతోటి ఇక్కడ అంబేద్కర్ సంఘ సర్కిల్ను అభివృద్ధి పరుచుకున్నటువంటి కార్యక్రమంలో ప్రభుత్వం సహకారం అందించడం, గతంలో ఉన్నటువంటి పాత విగ్రహం స్థానంలో కౌస విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని వారిని గౌరవించుకుంటే మనకు మనం గౌరవించుకునే విధంగా వారి చరిత్ర, వారి జయంతి వర్ధంతి సందర్భంగా ఈ తరం ప్రజలకు వారి చరిత్రను అందివ్వడంతో పాటు వారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రజా జీవితంలో కానీ, రాజకీయ జీవితంలో కానీ, వ్యక్తిగత జీవితంలో కూడా ఎదగడానికి ఉపయోగపడే విధంగా వారి చరిత్రను చదువుకోవడానికి, తెలుసుకోవడానికి, స్ఫూర్తిగా తీసుకోవడానికి ఉపయోగపడే విధంగా కూడా మరి చక్కటి ఏర్పాట్లను పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బొమ్మగాని సతీష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులతో పాటు దళిత, బహుజన సంఘాల నాయకులు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సభలో పలువురు ప్రసంగించారు. అంబేద్కర్ సేవలను పలువురు కొనియాడారు. ఇక ఇదిలా ఉంటే మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఒక్క తహసీల్దార్ మినహా మండల స్థాయి అధికారులు ఏ ఒక్కరూ హాజరు కాలేదు. జయంతి వేడుకలకు డుమ్మా కొట్టిన అధికారుల తీరు పట్ల ప్రజలు, దళిత సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. విద్య కానీ, ఆహారం కానీ, వివిధ రకాల సౌకర్యాలు మరి ప్రభుత్వాలు చేపడుతున్నాయి. ఆయన యొక్క గొప్పతనం వల్ల ఇప్పుడు అందరం మాలాంటి వాళ్ళం కూడా గొప్పగా పీజీలు చదువుకొని మరి ఈరోజు సమాజంలో ఒక మంచి స్థితిలో బతకగలుగుతున్నాం. ఆయన ఇచ్చినటువంటి ప్రోత్సాహం, ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగం వల్ల ఎవరైతే లబ్ధి చేకూర్చారో, ఏ వర్గాలైతే లబ్ధి పొందాయో వారందరూ కూడా సమాజానికి మరి తిరిగి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఇంకా వివిధ మండల స్థాయి అధికారులు రాకపోవడం మాత్రం ఇది మరి వారు దళితుడు అంబేద్కర్ గారికి మేము పోతే చిన్నతనం అయితే అనుకుంటారా, లేకపోతే వారు ఏ రకంగా అయ్యారో ఇమ్మీడియట్లీ జిల్లా కలెక్టర్కు ఈ వేదిక మీదకి వెళ్ళి నేను చెప్తున్నా, రేపు కంప్లైంట్ చేస్తా. ఎందుకంటే గ్రామీణ ప్రాంతం లోపల విద్య, వైద్య అనేకమైన లేకుండా దళితులు ఇక్కడికి వస్తే ఏదో నేర్చుకుంటాము, ఏదో చెప్తారని వస్తారు. అధికారులు అనేది ఒకటి పోలీసు వ్యవస్థ కావచ్చు, ఎవరు కానీ ఇక్కడ ఉన్న ఒక మండల స్థాయి అధికారులు రాకపోవడం. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పలు గ్రామాలలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. కొమిరె గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. కనగర్తి గ్రామంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మూల ప్రేమ్సాగర్ రెడ్డి, బీసీ జేఏసీ జిల్లా అధ్యక్షులు దాసరి ఉష, తహసీల్దార్ ధీరజ్ కుమార్, ఎంపీడీఓ అనిల్ రెడ్డి, పొత్కపల్లి ఎస్ఐ రమేష్, మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్, ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు, కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఆయన ఆశయాలను మనం తూచ తప్పకుండా పాటించాలని, యువతకు స్ఫూర్తిదాయకంగా నిలవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం, అందులో ఉన్నటువంటి రాజ్యాంగ స్ఫూర్తి ఇప్పటికి కూడా అమలు కాలేదని కొన్ని విషయాల లోపల ఇంకా ఎక్కడేసింది అక్కడే ఉన్నట్టుగా కనబడుతున్నది. కాబట్టి విచారించదగ్గ విషయం ఏంటంటే, ఇన్ని సంవత్సరాలు గడిచినా కానీ రాజ్యాంగం రాసినటువంటి అమలు జరగకపోవడం బాధాకరమైన విషయం. ప్రభుత్వాలు పై మాటలతోనే, ఏ ప్రభుత్వం అయినా కానీ అంబేద్కర్ గారిని పెద్ద పెద్ద బొమ్మలు కట్టి ఆయనను ఈ సందర్భంగా జయంతి వర్ధంతి ఉత్సవాలు జరపడం మాత్రమే కానీ
జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ చౌరస్తా గాంధీనగర్ ప్రాంతాలలో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్పర్సన్ ద్యావా వసంత సురేష్తో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ దుర్గయ్య, సర్పంచ్ సతీష్, కౌన్సిలర్లు రాజశేఖర్, ప్రదీప్, మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. కొనసాగిస్తారా అని చెప్పేసి ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆలోచించాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మరి పార్టీలకు అతీతంగా కూడా సమాజంలో గౌరవింపబడేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారు అని అంటే అది జీవన్ రెడ్డి గారు అని చెప్పొచ్చు. ఎందుకంటే వారు సమాజంలో విలువలకే ఆదర్శం. అటువంటి నాయకుడు, మరి నిబద్ధత కలిగినటువంటి నాయకుడే ఇవాళ ఆదర్శం, దానికి నిదర్శనం. ఎందుకంటే వాస్తవం ఇవాళ ప్రపంచ దేశాల్లోకెల్లా భారతదేశం అగ్రగామి నిలబడ్డది అని చెప్పంటే అది కేవలం ఏదైతుందో బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అందించినటువంటి ఒక భారత రాజ్యాంగం అని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. వీళ్ళు ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ నేత కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కళ సాకారం చేయడం జరిగిందని చెప్పారంటే అది బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఆనాడు దూరదృష్టితో రాజ్యాంగంలో ఆర్టికల్ 3 పొందుపరచడంతో ఏదైతుందో నూతన రాష్ట్రాలు ఏర్పాటే కానీ సరిహద్దుల మార్పే కానీ రాష్ట్రాలకు సంబంధం లేకుండా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో అంబేద్కర్ సంఘాలు, గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గంభీరావుపేట మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ మల్లుగారి పద్మ నర్సాగౌడ్ పాలకవర్గం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు తహసీల్దార్ మారుతిరెడ్డి, బీసీ రాష్ట్ర నాయకులు పర్ష హనుమాన్లు, వివిధ పార్టీల మండల అధ్యక్షులు, అంబేద్కర్ సంఘాల నాయకులు హాజరై బాబాసాహెబ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, అంబేద్కర్ సంఘాల నాయకులు, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ నేతలు, కుల సంఘాల సభ్యులు పాల్గొన్నారు. ఎంత ఇన్సెన్సివ్ వాడు ఆయన ఎక్కడ తగ్గలేడు. ఇప్పుడు ఆయనను కూడా బ్రాహ్మణ చేస్తున్నాడు. కాబట్టి తప్పకుండా ఈ అంబేద్కర్ జయంతి సందర్భంగా చిన్నవి ఉంటాయి, తప్పది. కానీ అది లోపల ఉంచుకోవాలి. కానీ ఓపెన్ చెప్తున్నా, అగ్రవాళ్ళు ఎక్కడైనా బయట పడతారు. వాళ్ళు ఎక్కడన్నా మీటింగ్లలో సభలలో ఎక్కడన్నా వాళ్ళు బయట పడతారా? ఎక్కడ వాళ్ళు తిట్టుకోరు. చేస్తున్నాను, మంచి ఆలోచన చేసేది. ఒక పక్కన స్టే చేసి ఇంకా సమయం మాట్లాడడం కూడా, అందరికీ అవకాశం ఇవ్వడం కూడా చాలా గొప్ప విషయము. ఇంకా ముందు కూడా సోదరులు చెప్పినట్టు ఇంకా బాగా చేసుకుందాము. దీనికి సాయం గారిని ఒకసారి స్మరించుకోవాలి. వారి జీవితంలో చేసిన స్ఫూర్తి బోధించు, సమీకరించు, పాటించు అనే నినాదంతో వారు జన్మాంతము కష్టపడి ఎన్నో ఆటుపోట్ల కోర్చి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని అంబేద్కర్ విగ్రహానికి ప్రభుత్వ విప్ విజయ రమణారావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ సిద్ధాంతాలను మనందరం స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మున్సిపల్ చైర్మన్ బిర్దు రాధాకృష్ణ, వైస్ చైర్మన్ అంతటి పుష్పలత, పట్టణ మండల అధ్యక్షులు వేగోళం అబ్బయ్యగౌడ్, చిలుక సతీష్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. 50 లక్షల రూపాయలు ఇవాళ హైలాండ్ కోసం ఇక్కడ ప్రత్యేక నిధులు మనం కేటాయించుకోవడం జరిగింది. దాన్ని కూడా ఈ అంబేద్కర్ జయంతి అయిపోయాక మే నెల దాన్ని మీ అందరి అనుమతితో మీ అందరితో మాట్లాడి మీ సహకారాన్ని తీసుకొని దాన్ని విగ్రహాన్ని తీసి పక్కకు పెట్టి ఆ ఐలాండ్ తీసి ఇక్కడ 50 లక్షలతోని బ్రహ్మాండంగా ఐలాండ్ నిర్మాణం చేసి మీ అందరి ఇష్టం కంటే మధ్యలో సెంటర్లో అంబేద్కర్ స్టాచ్యూ పెట్టాలని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నా. ఎందుకంటే జయంతి ఉందనే దాన్ని తీయకుండా ఆపినాం. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని మున్సిపల్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి మంత్రి వివేక్ వెంకటస్వామి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే చిన్న రాష్ట్రాలు ఏర్పడ్డాయన్నారు. దేశానికి ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేశారన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో కాకా వెంకటస్వామి సింగరేణి సంస్థను కాపాడి లక్షల మంది కార్మికులకు ఉపాధిని కల్పించారని గుర్తు చేశారు. చిన్న రాష్ట్రాలు ఉంటే బీద ప్రజలకు ఉపయోగపడుతుంది, చిన్న రాష్ట్రాలు ముందుకు వెళ్తారని చెప్పి ఆ రోజుల్లోనే కాన్స్టిట్యూషన్లో
పార్లమెంట్లో ఈ హక్కు చిన్న రాష్ట్రాలు చేయడానికి వారు కల్పించారు. దాని ద్వారానే మనకు తెలంగాణ వచ్చింది. మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ఒక మేధావి ఇన్ని డిగ్రీలు చదువుకున్న తర్వాత పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, నగర మేయర్ మహంకాళి స్వామి, మున్సిపల్ ఇన్ఛార్జి కమిషనర్ అరుణశ్రీ, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ కార్యాలయ సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు. రోడ్డుపై ప్రయాణించినప్పుడు నియమ నిబంధనలను పాటిస్తానని, ఇతరులకు తెలియజేస్తానని, తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని, నిర్వహిస్తానని, రోడ్డుపై ప్రయాణించినప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించడం కానీ ప్రేరేపించడం కానీ లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చేప్యాల గ్రామంలో సర్పంచ్ ఊట్కూరి శ్రీలత రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు కనకుంట్ల అంజయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ హాజరై అంబేద్కర్కు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు గ్రామస్తులను ఆకట్టుకున్నాయి. ఈ పరిస్థితి ఎవరికి రావద్దు. కేవలం చదువు అనేటువంటిది మూడవ నేత్రం లాంటిది. ఆ చదువు ఉంటేనే మనిషికి విలువ ఉంటుంది. ఆ చదువుతోటే భవిష్యత్తు బాగుపడుతుందని చెప్పి వారు గొప్పగా ఆలోచన చేసి మరి విద్య అనేది ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. పర్టికులర్గా బాగా ఈ యొక్క అట్టడుగు వర్గాలకు ఇది అందాలని మరి చేసినటువంటి కృషి చేసినటువంటి మహానుభావుడు, మహనీయుడు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే మరి రాజ్యాంగంలో రాసినటువంటి ఆర్టికల్ ఫలితంగానే ఇవాళ తెలంగాణ వచ్చిన తెలంగాణలో మరి అద్భుతమైన రీతిలో అంగన్వాడీలకు సొంత భవనాలు మంజూరు చేస్తామన్నారు ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మహిళా శిశు దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని 6 మండలాల బాలింతలకు సామూహిక శ్రీమంతాలు, చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. నియోజకవర్గంలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్లు ఆయా పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మహిళా శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని 6 మండలాల పరిధిలోని బాలింతలకు సామూహిక శ్రీమంతాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయరమణారావు హాజరై చిన్నారులకు అన్నప్రాసన చేశారు. అనంతరం అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు, వికలాంగులైన డిగ్రీ పీజీ విద్యార్థులకు ల్యాప్టాప్లు పంపిణీ చేశారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్లు ఆయా పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామన్నారు. స్థలం ఉన్న అంగన్వాడీ కేంద్రాలకు భవనాలు నిర్మిస్తామన్నారు. అంగన్వాడీలలో వసతుల కల్పనకు కృషి చేస్తామన్నారు. ముఖ్యమంత్రి అక్కడ దగ్గర, మంత్రి శ్రీరామ్ ఇక్కడ దగ్గర పట్టిగా సంతకం పెడతాయి అంటే కాదు, దాంట్లో పద్ధతి ఉంటుంది కదా. అందరి ముందు ఆ సిస్టమ్ ఉండే అంటే ఆయనకు అంగన్వాడీ టీచర్ పంపించాం అంటే అంగన్వాడీ టీచర్ల కంటే ఆయన కొంచెం ఎక్కువ ఉండేది. 70 మంది 80 మంది మనిషికైనా అంటే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కాబట్టి మీరు అందులో గుర్తు చెప్పాలి, పనులను గుర్తు చెప్పాలని కాదు. కానీ మీరు మళ్ళీ మేము అంటే మేము మాట ఇబ్బంది అయ్యింది. దయచేసి మీరు అది చేయకూడదు. అదేగా మా టీచర్లకు నేను విజ్ఞప్తి చేసేదంటే సాధ్యమైనంత వరకు అన్ని అంగన్వాడీ సెంటర్లు బిల్డింగ్ కడతాము. సాధ్యమైనంత వరకు మీ వల్ల మాత్రం చిన్నపిల్లలకైతే చిన్నపిల్లలకు పాపకు కానీ కొంత లాభం మాత్రం ఈ ద్వారా జరుగుతూ ఉంటుంది. ఇంకా అదే నర్సరీ పిల్లలను, ఎల్కేజీ పిల్లలను ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళలో పంపిస్తే 5,000 10,000 తీసుకుంటారు. ఒక బాబు ఎన్నో 5,000 తీసుకుంటారు. అంటే 5,000 అంటే నా కుటుంబానికి మిగిలినట్టే.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మాతా శిశు కేంద్రం ప్రభుత్వ హాస్పిటల్ ఆవరణలో ఎమ్మెల్యే విజయ రమణారావు మాతృమూర్తి విజయలక్ష్మి జ్ఞాపకార్థం మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే వారి దాహార్తిని తీర్చేందుకు తమ తల్లిగారి జ్ఞాపకార్థం చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. పట్టణంలోని వివిధ ప్రాంతాలలో స్థానిక కౌన్సిలర్ల ఆధ్వర్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్, వైస్ చైర్పర్సన్ ముస్కాన్ నాజ్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. మా తల్లిగారు అయినటువంటి విజయలక్ష్మి పేరు మీద ఇవాళ ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరం. పెద్దపల్లి ప్రభుత్వ హాస్పిటల్ ఈరోజు రాష్ట్రంలో నంబర్ 1 స్థానంలో నిలవడం మరి మనందరికీ కూడా గర్వకారణం. మరి ఈ సమయంలో మా మదర్ పేరిట చలివేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఇప్పటికే మరి ఎండలు ముదిరిపోయినాయి. చాలామంది దాహార్తి తీర్చడం కోసం మరి దాహమై ఎంతోమంది ఈరోజు దాదాపు 1000 వరకు 1000 పైన కూడా ఓపీ వస్తూ ఉంది. రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ పై బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బ్యాళ్ల హరీష్ రెడ్డి గోదావరి ఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శ్రీపాదరావు వర్ధంతి సందర్భంగా నిన్న మంథనిలో జరిగిన సభలో ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా ఉన్నాయని, ఈ విషయంపైన తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రి శ్రీధర్ బాబు కూడా మక్కాన్ సింగ్ కు వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మక్కాన్ సింగ్ కు లైసెన్స్ ఇచ్చినట్టు ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేదంటే స్పీకర్కు ఫిర్యాదు చేస్తామన్నారు. పట్టణంలోని 1వ నంబర్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అతనిపై కంప్లైంట్ ఇవ్వడానికి రావడం జరిగింది. ఆయన నిన్న మంతనిలో మాట్లాడుతూ, స్వర్గీయ శ్రీపాదరావు గారి వర్ధంతిలో మాట్లాడుతూ, ఆయనకు అడ్డొచ్చిన వాళ్ళని, అడ్డంగా మాట్లాడిన వాళ్ళని అడ్డంగా నరుకుతామని చెప్పేసి ఒక రకమైనటువంటి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసేటువంటి మాటలు మాట్లాడిండు, బెదిరించిండు. అంటే ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడినటువంటి వ్యక్తా, మరి లేకపోతే రౌడీలు గూండాలు సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తా అర్థం చేసుకోవాలి ఒకసారి. ప్రజలు ఆయనని ఓట్లేసే గెలిపించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి కాన్స్టిట్యూషన్ ద్వారా ఆయన ఎమ్మెల్యే అయిండు. అవన్నీ మర్చిపోయి ఇలా ఆయనకి ఎవరైనా అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరికేస్తామని చెప్పేసి మాట్లాడము ఇది అప్రజాస్వామికం. సింగ్ గారిని ఖచ్చితంగా ఎవరు కూడా ఈ విషయంలో సపోర్ట్ చేయొద్దు. మీరు నిజంగా ప్రజల పక్షానైతే, మీది ప్రజాపాలన అయితే మక్కాన్ సింగ్తోని ఇలా క్షమాపణ చెప్పండి. ప్రజలు ఇలా భయభ్రాంతులకు గురవుతున్నారు. మీరు క్షమాపణ చెప్పినాకనే ఖచ్చితంగా ఇది తగ్గుతుంది హీట్ తప్ప ఇట్లా పడితే అట్లా మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా మేము. జగిత్యాల సీనియర్ కాంగ్రెస్ నాయకుల పంచాయతీ సీఎం వద్దకు చేరింది. దీంతో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆధ్వర్యంలో పలువురు నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు బయలుదేరారు. బీఆర్ఎస్ కాలంలో ఎన్నో ఇబ్బందులు పడ్డ తమకు కాంగ్రెస్ పాలనలో తగిన న్యాయం జరగడం లేదని పలువురు సీనియర్లు అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తోంది. జగిత్యాలకు నామినేటెడ్ పోస్టులు, డైరెక్టర్లు, చైర్మన్ పదవులు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. దీంతో న్యాయం కోసం సీఎం ఎదుట గళం విప్పేందుకు సిద్ధమైనట్టు తెలిసింది. ముఖ్య కార్యకర్తలందరూ కలిసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు సాయంత్రం 5 గంటలకు మా అందరితోటి ముఖాముఖి భేటీ కలదు. కావున కాంగ్రెస్ పార్టీలో ఉండే, కాంగ్రెస్ పార్టీతోటి పనిచేసే 30-40 సంవత్సరాల కార్యకర్తలందరము, మా పెద్దలు, స్థానిక మంత్రి, జిల్లా మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు గౌరవ ముఖ్యమంత్రి కలవడానికి పోతున్నాము. దేని కొరకంటే మేము కాంగ్రెస్ పార్టీని కొనసాగుతాము, కాంగ్రెస్ పార్టీతో ఉంటాము, మేము మీకు బలాన్ని చేకూరుస్తామని తెలియజెప్పడానికి ఒకటి. రెండోది, సీనియర్ కార్యకర్తలు ఉన్నారు, వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని వారిని కోరుకోవడానికి వెళ్తున్నాం. అటువంటిది ఏం లేదు. ప్రాధాన్యత అనేది 100% ఇస్తున్నారు. ప్రతిపాదించిన పేర్లను కూడా ఎమ్మెల్యే గారు పక్కన పెడుతున్నారని చెప్పేసి నిరుత్సాహంగా ఉన్నారు సీనియర్ కార్యకర్తలు. అటువంటిది ఏం లేదు. ఇప్పుడు ఇచ్చిన దాంట్లో మీకైతే తెలుసు, పేర్లు చెప్పి మళ్ళీ ఒకసారి, అంతా సీనియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇవ్వడం జరిగింది. ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ముఖ్యమంత్రిని, గౌరవ మన మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారి నాయకత్వంలో మేము వెళ్తున్నాం. మేము పోయి ముఖ్యమంత్రి గారి మా విన్నపాలు చెప్పుకొని వస్తాం. ఎమ్మెల్యేకు తెలుసు, ఎమ్మెల్యే మేము వేరేం కాదు, కలిసి ఉన్నాము. అంటే మా పాత దాని కొరకు వాళ్ళని టీఆర్ఎస్ వాళ్ళు వెళ్ళలే, అంతే. ఓన్లీ పాత కాంగ్రెస్లో పిలిచాం. మళ్ళీ మీరు వేరే భేదాలు పెట్టకుండా మేమంతా ఒకటే, అట్లేం లేదు, కలిసి పనిచేసుకుంటే
మేము పదవుల కొరకు పోతున్నాం అంతే. వీళ్ళ మీద షికాయత్ కొరకు కాదు, వీళ్ళ మీద కాంప్లైంట్. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి గ్రామంలో నియోజకవర్గ స్థాయి జ్యోతిరావు పూలే అంబేద్కర్ యుగం కప్ క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేశారు. ఈ పోటీలను బీసీ జేఏసీ జిల్లా అధ్యక్షురాలు దాసరి ఉష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత చదువుతో పాటు క్రీడలపైన కూడా దృష్టిని సారించాలని సూచించారు. యువతను సన్మార్గంలో నడిపేందుకు ఆటలు ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చొప్పరి సంధ్య, గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు. మేమందరం కూడా పెద్దపల్లి నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ని ఏర్పాటు చేసుకొని ఇప్పుడు మన ఓదెల మండలంలో నిర్వహించినటువంటి క్రికెట్ టోర్నమెంట్ని స్టార్ట్ చేస్తున్నాము. మరి కనగర్తి గ్రామంలో నేడు ఎంతో చక్కగా ఏర్పాటు చేస్తున్నటువంటి ఆర్గనైజర్స్ అయినటువంటి మహేష్ గారు, అదేవిధంగా సురేష్ అన్న, అదేవిధంగా వారితో ఉన్నటువంటి ఆర్గనైజర్స్ అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ వేదిక పైన నిల్చున్నటువంటి మాతో పాటు నిల్చున్నటువంటి ఇక్కడి సర్పంచ్ కనగర్తి గ్రామ సర్పంచ్ సంధ్యారాణి గారికి, ఉప సర్పంచ్ సాయిరాణి గారికి, అదేవిధంగా బీఆర్ఎస్ విలేజ్ ప్రెసిడెంట్ స్వామి అన్నకి, చొప్పరి రాజన్నకి, ఇక్కడికి వచ్చినటువంటి గెస్టులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వార్డు మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి అసెంబ్లీ కోఆర్డినేటర్స్గా ముందుకు వస్తున్నటువంటి అబ్దుల్ మలిక్ భయ్య గారికి, శేఖర్ అన్న గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇలాంటి క్రికెట్ టోర్నమెంట్లో ప్రతి ఒక్కరూ కూడా ఫిజికల్గా ఫిట్నెస్తో పాటు మెంటల్ ఫిట్నెస్ని కూడా. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ భీమేశ్వర ఆలయంలో రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు తలనీలాలు సమర్పించి కోడెముక్కులు చెల్లించుకున్నారు. రద్దీ దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. ప్రశాంత వాతావరణంలో దర్శనాలు కల్పించేందుకు పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. శ్రీ సత్యసాయిబాబా శత జయంతి మహోత్సవాలను పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని ఆలయంలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నెల 12 నుండి 14 వరకు జరిగిన వేడుకల్లో భాగంగా మొదటి రోజు సీతారాముల కళ్యాణం, రెండవ రోజు పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణం, మూడవ రోజు హనుమత్ సువర్చ కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ సనాతన భాగవత భక్త సమాజం వారి 395వ కార్యక్రమం మన జమ్మికుంట గ్రామంలో జరుగుతోంది. మొన్నటి నుంచి అంటే 12, 13, 14 ఏప్రిల్ ఈ 3 రోజులు జరుగుతుంది. ఈరోజు ఆఖరి రోజు. మొదటి రోజు సీతారామ కళ్యాణం, రెండో రోజు పార్వతీ పరమేశ్వర కళ్యాణం, మూడో రోజు సోర్చల ఆంజనేయ స్వామి కళ్యాణం. ఈ 3 కళ్యాణాలు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో స్వామి సృష్టించి ఇచ్చిన దివ్య మంగళసూత్రంతో ఈ దేవతా కళ్యాణోత్సవాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రజలందరూ విశేషంగా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసి. కరీంనగర్ జిల్లా రామడుగులో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయ ప్రహారీ నిర్మాణానికి గోపాలరావుపేట మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అబ్దుల్ అజీజ్ తన సోదరుల ఆధ్వర్యంలో తమ తాతగారి జ్ఞాపకార్థం 3 లక్షల రూపాయలు విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ముస్తాక్ వసీం, కలీం, మాజీ సర్పంచ్ పంజాల జగన్, గౌడ సంఘం అధ్యక్షులు గోనేపల్లి రాజయ్య, అనుపురం రాజయ్య, పూరెల్ల మనోజ్, పరశురాములు, తిరుపతి, మూల శ్రీను, గుర్రం శ్రీకాంత్ పాల్గొన్నారు.
ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.